తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అయిన సోదరి చెల్లెమ్మ గుడిసె కృష్ణమ్మ గారు ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు అలాగే జాతీయ కార్యదర్శి లోకేష్ గారు మా సోదరి భుజస్కంధాలపై ఈరోజు ఆదో నుంచి ముద్దుబిడ్డ అయిన గుడిసె కృష్ణమ్మకి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈరోజు నియమిస్తూ పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు లోకేష్ అన్న గారి టీంలో ఒక ముఖ్య నాయకురాలైన మా గుడిసె కృష్ణమ్మని ఈరోజు ఎంచుకోవడం జరిగింది. నిజంగా చాలా గర్వపడుతున్నాం. ఆదోనికే ఈరోజు ఆదోనికే వన్నీ వచ్చినట్టయింది. నిజంగా నాకైతే కళ్ళలో ఆనంద బష్పాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే నేను రోజు కృష్ణ ఎన్నో సమస్యల మీద పరిష్కరించాలని చెప్పి కానీ అటు ప్రజా సమస్యల మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద అకుంఠిత దీక్షతో ఈరోజు ప్రజల్లో 10 ఉన్నా లేకపోయినా కూడా నిత్యం గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన పార్టీకి గుర్తుగా ఈరోజు ఎవరి రికమెండేషన్ లేకున్నా ఎవరు ప్రోత్సహించకున్నా నేనున్నాను అని భుజం తట్టిన ఈరోజు లోకేష్ అన్న గారికి నిజంగా చాలా కృతజ్ఞతలు. కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం కష్టపడే వాళ్ళకి ఎవరి రికమెండేషన్ లేకపోయినా ఎవరి అండదండలు లేకపోయినా కూడా పదవులు వస్తాయని చెప్పి ప్రతి కార్యకర్త కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కోసం మనమంతా పట్టుదలతో అకుంఠిత దీక్షతో పని చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ గుర్తిస్తారని చెప్పి ఈరోజు ప్రథమంగా కూడా ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక బీసీ మహిళనే కాకుండా అన్ని రకాలుగా చదువుకున్న వ్యక్తిగా అన్ని రకాలుగా అన్ని వర్గాలకు కుల మతాలకు అతీతంగా ఈరోజు న్యాయం చేస్తా అని చెప్పి ఈరోజు కృష్ణమ్మపై కిరీటం పెట్టినారు. కాబట్టి ఆమె కూడా ఈ పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడికి అందరినీ కలుపుకోమని మన తన అనే భేదం లేకుండా శత్రువులైనా కూడా దగ్గర తీసి ప్రతి ఒక్కరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీకి వన్నె తెస్తారని చెప్పి అలాగే రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని కూడా కృష్ణమ్మక్క నాయకత్వంలో మేమంతా కూడా పార్టీకి అండగా ఉండి ఆమెకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని అన్ని రంగాల్లో నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా విజయానికి అశేషంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈరోజు అక్క నాయకత్వం పనిచేయడానికి మేమైతే ముందుగా ఉంటామని చెప్పి వయసులో చిన్న అయినా పెద్ద అయినా కూడా పార్టీ ఏ పదవి వచ్చినా కూడా పార్టీని గుర్తిస్తాం, అక్కని గుర్తిస్తాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎవరు పనిచేసేందుకు కూడా అందరూ కూడా ఈరోజు మేమంతా కూడా కష్టపడి పనిచేసి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని స్థానిక ఎన్నికల్లో మరింత బలోపేతాన్ని కృషి చేసి ఇటు సంక్షేమం ఇట్లా అభివృద్ధి పైట కూడా ఈరోజు కర్నూలు జిల్లాలో అన్ని రకాలుగా వెనుకబడిన ఈ పశ్చిమ ప్రాంతంపై ఈరోజు ఒక జిల్లా మహిళ కూర్చుందంటే ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆమె విశేషంగా కృషి చేయాలని చెప్పి అలాగే మనం కోసిగిలో అన్ని రకాల వెనుకబడిన ప్రాంతంలో అలాగే వేదావతి పులికనమ రాజు ఆర్డిఎస్ కెనాల్ కూడా ఆమె నాయకత్వంలో పూర్తి చేసి ఈ ప్రాంతానికి ఒక వన్నె తెచ్చేలా కృషి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కృష్ణమ్మని అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వాల్మీకి ముద్దుబిడ్డ ఆదోని ముద్దుబిడ్డ అయిన మన గుడిసె కృష్ణమ్మ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు జిల్లా పార్టీ బాధ్యతలు అధ్యక్షుడిగా ఇవ్వడం వాల్మీకులుగా మేమంతా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు పార్టీ బాధ్యతలు ఇచ్చి జిల్లాలోనే ఈరోజు మొట్టమొదటిగా ఒక వాల్మీకి మహిళకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం మేమందరం అభినందిస్తున్నాము. అనేక ప్రజా సమస్యలు పనిచేయడం కాదు, స్వచ్ఛ భారత్ విషయంలో కూడా గుడిసె కృష్ణమ్మ గారు అన్ని రకాలుగా స్వచ్ఛందంగా పనిచేస్తూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్ని కష్టాలైనా కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఈ రోజు సుల్తాన్పురంలో కూడా తన దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేదిలో కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రజల మన్నలో పొందుతున్న ఈ తరుణంలో మనం వాల్మీకి ముద్దుబిడ్డ అయిన కృష్ణమ్మ గారికి జిల్లా అధ్యక్ష పదవి రావడం అందరికి సంతోషం. కష్టంగా పార్టీని అందరూ కలుపుకొని కష్టంగా ఈ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుతూ ఈ హక్కును కలిగించిన కృష్ణమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. రామ్ భీమనాయుడు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు ఈరోజు మా కర్నూలు జిల్లాకు
బీసీ ముద్దుబిడ్డ అయిన కృష్ణమ్మ గారికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పదవి రాకముందు ఈమె అక్కగారు ఏది ఆదేశిస్తే ఆ పనులు కూడా చేస్తూ వెళ్ళాము. పదవి లేకున్న ముందు ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు ఈమెకు అధ్యక్షురాలు చేయడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది. ఈ పదవి వల్ల మా నియోజకవర్గానికి మరి 7 నియోజకవర్గాలకు కూడా అందరికీ పని చేసి పెడుతుందని కూడా మేము తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. నా పేరు మురళీకృష్ణ, XMPP ఆదోని. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మరి వాల్మీకి ముద్దుబిడ్డ అయినటువంటి మరి మా గుడిసె కృష్ణమ్మ అక్క గారు ఎలాంటి పదవి లేకున్నా అధికారం ఉందని చెప్పి మేము ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అక్క ఆధ్వర్యంలో ఏ పని చెప్పినా ఆ పని చేసే వాళ్ళం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే గ్రామంలో ఆదోని మండలంలో 44 గ్రామాలు ఉంటే అందులో కూడా 10 గ్రామాలు పూర్తి చేశాము. ఇంకా మళ్ళీ కూడా మిగతా గ్రామాలు కూడా మేము షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తాము. ఈ రోజు మరి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ సార్ అయితేనేమి ఈ రోజు మరి అక్కను గుర్తించి మరి కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. మా కార్యకర్తలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జిల్లాలో ఎక్కడైతేనేమి అక్క కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా పోరాడుతుంది. ఇప్పటికైతేనేమి ఎవరైనా సరే ఎవరు వచ్చినా వాళ్ళని సరి చేసుకుంటూ అన్ని అనుకూలం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేది. ఎందుకంటే వాళ్ళు మన అనుకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పటికైనా సరే అక్క ఉన్నంత వరకు ఎవరికైనా సరే న్యాయం చేస్తూనే ఉంటుంది. ఇదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క ఉద్దేశం అంటే అక్కకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము చాలా సంతోషపడుతున్నాం. కానీ ఆదోని అభివృద్ధి అయితేనేమి, మన జిల్లా అభివృద్ధి అయితేనేమి అక్క కూడా చాలా పోరాడి ఖచ్చితంగా పనిచేస్తామని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ధన్యవాదాలు. నా పేరు మహాదేవ, కప్టే విలేజ్ టీడీపీ కార్యకర్తను. గుడిసె ఆది కృష్ణమ్మక్క గారికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి రావడం చాలా సంతోషమైన విషయము. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పదవి ఒక బీసీ మహిళకి, మనసున్న తల్లికి ఈ పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఎవరైనా ఉన్ని కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాల తెలుగుదేశం కార్యకర్త అందరూ వచ్చి అక్క దగ్గర మీరు ఏ ఒక్క పని ఉన్నా పార్టీ పరంగా ఏదైనా ఉన్ని అక్క దగ్గర వచ్చి కలిసి మొహమాటం లేకుండా ఏ ఒక్క పని ఉన్నా పార్టీ కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు మల్లికార్జున. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకి బీసీ మహిళా కోటలో ఒక అర్హతతో తెలుగుదేశం పార్టీలో పెద్దపీట వేసినందుకు ఆదోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల నుంచి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గోపాల్, తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు నాకు కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలుగా పదవి కట్టబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నా తండ్రి సమానులైన చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాట్లాడలేకపోతున్నాను నేను ఈ ఆనందంలోన. నారా లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం కృతజ్ఞతా భావంతో ఉంటాను. ఎందుకంటే వాళ్ళ బిడ్డగా నా రాజకీయ అడుగులు నేర్పించిందే మాకు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బిడ్డగా నేను నిరంతరం పార్టీ కోసం, నేను బతికున్నంత వరకు ఈ పార్టీతోనే ఎన్నోసార్లు చెప్పాను, అదేవిధంగా ఉంటాను, కట్టుబడి ఉంటాను. మరియు దీనిలో నాకు సహకరించినటువంటి పల్లా శ్రీనివాస సార్ గారికి, అదేవిధంగా నిమ్మల రామనాయుడు అన్న గారికి, టీజీ భరత్ గారికి, మరియు కేఈ శ్యాంబాబు అన్న గారికి, మరియు మీనాక్షి అన్న గారికి, జ్యోతక్కకు, అదేవిధంగా రాఘవేందర్ రెడ్డి అన్నకు, అదేవిధంగా మిగతా తిక్కారెడ్డి అన్నకి, విష్ణువర్ధన్ రెడ్డి అన్నకి, ఎంపీ అన్నకి, అదేవిధంగా జయనేశ్వర్ రెడ్డి అన్నకి, దస్తగిరి అన్నకి, అందరి ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగా పరోక్షంగా నా కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కార్యకర్తల కోసం
ఆదోని, ఎమ్గెనూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలే నా బలం అన్న లోకేష్ సార్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీటీ నాయుడు అన్న గారికి నిజంగా అన్న లేకపోతే నేను లేను. ఒక సోదర సమానులు నన్ను వెన్నంట నడిపించారు. ఆ అన్నకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దీనిలో ప్రముఖ పాత్ర వహించారు అన్న. అదేవిధంగా పరోక్షంగా ఎంతో మంది నాకు సహకరించిన అందరికీ నా కృతజ్ఞాభి వందనాలు. మరొక్కసారి అందరికీ నా పాదాభి వందనాలు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.